మరెన్నో అవకాశాల కోసం ఉన్న ఊరిని కన్నవారిని వదిలి దేశం కాని దేశంలో పొట్టకూడి కోసం పాకులాడుతున్నారు. పోనీ అంత దూరం వెళ్లినందుకు ఫలితం ఏమైనా ఉంటుందా అంటే అది శూన్యం. కనీసం ప్రభుత్వమైనా ఆదుకుంటుందా అంటే అందనంత దూరంలో ఉంటుంది. ఎటొచ్చి రెక్కలున్న విమానం ఎక్కితే కానీ తమ రెక్కాడదనుకుంటున్నారు. గల్ఫ్ బాటపట్టి గమ్యమేంటో తెలియక చివరికి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఉన్న ఊరును కన్న పేగును వదిలి పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం ఎడారి దేశాలు పయనమయ్యారు. అక్కడేమన్నా సుఖంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. చేయని నేరానికి జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్న అమాయకులు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మంది తెలుగువారు ఎడారిలో కూరుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుంచే వేల కొద్దీ యువకులు దుబాయ్ బాట పట్టారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై నివసించడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక బతుకు జీవుడా అంటూ ఆఖరికి పుస్తెలు అమ్ముకొని గల్ఫ్ బాట పడుతున్నారు తెలంగాణ పల్లె జనం. దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్ దేశాల్లో ఎలక్ట్రీషియన్, స్వీపర్, డ్రైవర్ పనులు వెతుక్కుంటూ వెళ్లిన వారు ఎడారిలో గొర్రెల కాపరుల్లా, ఖర్జూర తోటలో కావలిదారుల్లా మారుతున్నారు. యజమానులను జీతాల గురించి అడిగితే కొరడాలతో కొట్టడం, హింసించడం, డబ్బులివ్వకుండా కట్టు బానిసలు చేయడం అక్కడ పరిపాటి అయింది. వీసా తీసుకున్నది ఒక పనికైతే అక్కడికెళ్ళాక చేస్తోంది మరో పని. దీంతో పోలీసులు ఇల్లీగల్ వర్కర్స్ కింద కేసు నమోదు చేసి కటకటాల పాలు చేస్తున్నారు. ఎడారి దేశంలో బానిస బతుకులు బతుకుతున్న వారు తిరిగి సొంత ఊర్లకు రాలేని పరిస్థితి. ఏదైనా ప్రమాదాలలో చనిపోతే మృతదేహం రావడానికే నెలల కొద్దీ వేచి చూడాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. కరీంనగర్ జిల్లా కదలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సయ్య సౌదీ అరేబియాలో గుండెపోటుతో మరణిస్తే చనిపోయిన 5 నెలలకు గానీ మృతదేహం ఇంటికి చేరలేదు. ఏమైంది తెలియచ్చారు, కూలి పని కనిపోయిండు. ఏ పని అని సౌదీ ఏమైంది తెలియచ్చారు, గుండెపోటని ఇచ్చిండ్రు. ఇక అక్కడ ఆదుకునేటోళ్ళు లేరు, తెచ్చేటోళ్ళు కూడా లేకపోతే సార్ ఇక్కడికి పంపిస్తే మేమే ఉండపోయినాం. చనిపోయాక 5 నెలలు అయింది. 5 నెలల దాకా రాలే. ఏం లేదు సార్, మాకు గవర్నమెంట్ పని గది కూలి పని చేసుకుంటాం, మాకేం లేదు, భూంజాగులు లేదు. ఇక పిల్లలకి ఏమైనా సాయం చేస్తారని వచ్చినాం. గల్ఫ్ బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పేద మహిళ యాస్మిన్ తన 4 ఏళ్ల కుమారుణ్ణి ఇక్కడే వదిలి బ్రతుకుదెరువు కోసం సౌదీ అరేబియాలో ఇంటి పని మనిషిగా పనిచేయడానికి వెళ్ళింది. అక్కడ యజమాని పెట్టి హింసను భరించలేక ఇండియన్ ఎంబసీ సహాయంతో వెనుదిరిగి వచ్చేసింది. मैं 3 महीने रह के वहाँ पे घर में काम काज गए थे, मगर एक ही जने काम कराते, एक जने है बोले, मगर गए बाद घर में ज़्यादा जने थे और खाना वे भी नहीं दे रहे थे, फ़ोन पे बात वे कुछ भी नहीं कराए थे और मार रहे कर रहे थे, बात नहीं करा रहे थे। घर पे फ़ोन पे बात कराते बोले थे 8 दिन के वक्त, फ़ोन दिलाते बोले थे, वहाँ फ़ोन में कुछ भी नहीं दिलाए। घर को फिर आते वक्त मैं पासपोर्ट पे वापस, मेरा पासपोर्ट भी नहीं दिए ना तनख्वाह दिए, मेरे को 3 महीने रह के आई। గల్ఫ్లో ఎవ్రీ ఇయర్ 450 బాడీస్ దాకా వస్తున్నాయంట. దాంట్లో 250 తెలంగాణకి వెళ్ళి. సో ఈ బాడీస్ రావడం ఒక ఎత్తు, లేట్గా రావడం అనేది చాలా మంచి విషయం కాదండి. ఎందుకంటే ఒక 5 months అవుతుందంట కొన్ని బాడీస్. అట్లా కాకుండా తొందర వచ్చేటట్టు మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం మనం కూడా ఏం చేయాలని తెలుసుకొని దాని మీద మనసు సాగించి దాన్ని కరెక్ట్గా బాడీని ఎంత తొందర వస్తే అంత తొందర వచ్చేటట్టు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎడారి దేశాల్లో అరబ్ షేక్ల బాధలు భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలం పాతగూడూరుకు చెందిన దుర్గం భీమయ్య ఒమన్ నుంచి దుబాయ్ దేశానికి సరిహద్దు దాటుతుండగా సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించాడు. అయితే పోస్టుమార్టం రిపోర్టులు మాత్రం ఏవో గాయాల వలన మరణించినట్లు పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా భీమయ్య భార్య స్వప్న ప్రభుత్వ సాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా లాభం లేకపోయింది. మా సారు 5 సంవత్సరాల క్రితం దుబాయ్లో చనిపోయినరు గల్ఫ్లో. చిన్న పిల్లలు సార్ వెళ్ళేటప్పుడు, నా పిల్లలు 3 సంవత్సరాలు, నా బిడ్డకు బాకీ వేసుకొని బయట దేశం వెళ్ళిండు. అప్పుల బాధ, ఇంటికాడ ఇల్లు లేదు, భూమి లేదు, వ్యవసాయం లేదు, కూలి పని చేసుకొని బతుకుతున్నాం సార్. మేము చనిపోయినాక నెల దాటినాక డెడ్ బాడీ వచ్చింది. ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు సార్. దుబాయ్లో బార్డర్ మధ్యలో షూట్ చేసి అని తెలిసింది.
చనిపోయినాక మాకు 5 రోజులకు తెలిసింది సార్. తెలంగాణ బిడ్డలు గల్ఫ్లో దాదాపు ప్రతి సంవత్సరం 200 పైగా చనిపోతున్నారు. వాళ్ళ డెడ్ బాడీలు భారతదేశం రావడానికి, తెలంగాణకు రావడానికి, కరీంనగర్, సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు రావడానికి దాదాపు 4 నుంచి 5 నెలల టైం పడుతుంది. ఈ కార్యక్రమం ఇలా ఇబ్బంది కావడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చి వాళ్ళ గుండె తరుక్కుపోతుంది. ప్రభుత్వాలు ఈ విషయంలో వెంటనే స్పందించాలి. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు, బాధిత కుటుంబాల పిల్లలకు సహాయం అందించేందుకు దుబాయ్లోని ఐకేర్ సంస్థ, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, అమెరికా తెలుగు అసోసియేషన్ ముందుకు రావడం శుభపరిణామం. నిరుపేదలు గల్ఫ్ దేశంలో పడుతున్న బాధల పట్ల ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రవాస తెలంగాణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్కడ దుబాయ్లో ఐకేర్ అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండి. నేను ఐ అంటే నేను ప్రతి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోరుకుంటారు. నేను ఒక మంచి పని చేశాను అంటే అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సో ఈ ఐ అనే పదాన్ని నేను పునాది చేసుకుంటూ పిల్లలకి స్వచ్ఛంద కార్యక్రమాలు వాళ్ళకి నేర్పుతూ ముందుకు వెళ్తున్నానండి. ఇలా వాళ్ళలో సోషల్ అవేర్నెస్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలకి ఒక మంచి అనే ఒక బీజం నాటితే వాళ్ళు సమాజానికి ఎంతో తిరిగిస్తారనేది నా నమ్మకం. పొట్టకూటి కోసం గల్ఫ్ కంట్రీస్కు వెళ్లి వాపసు వచ్చిన వారికి ఉపాధి, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే కాస్తో కూస్తో స్వచ్ఛంద సంస్థలు వారి బాధ్యతను భుజానికెత్తుకోవడం శుభపరిణామమే అయినా ప్రభుత్వం గల్ఫ్ బాధితుల సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.